హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో లాభ నష్టాల నుండి మరొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇప్పటికైతే నేను ఎన్ని లాభ నష్టాల నుండి డిఫరెంట్ క్వశ్చన్ చెప్పాను, అన్ని డిఫరెంట్ మోడల్స్ అన్నట్టే మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఈ క్వశ్చన్ చూద్దాం మనం. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ముఖేష్ సేల్స్ 2 షర్ట్స్ అంటున్నాడు. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ షర్ట్ ఈస్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది సెకండ్ వన్. And the first shirt is sold at 30% profit and second one is sold at 30% loss. Find the ratio of selling price of the first shirt to the cost price of the second price అంటున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ సెకండ్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అది మనం సాల్వ్ చేయగలగాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం చూడండి, సో 2 షర్ట్స్ని సెల్ చేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ షర్ట్ ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్ వన్ అన్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ సేమ్, అంటే ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకుంటున్నా, సెకండ్ వన్ తీసుకుంటున్నా, మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ తీసుకుంటున్నా, అలాగే ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనకి ఫస్ట్ సెట్కి కాస్ట్ ప్రైస్, సెకండ్ సెట్కి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అన్నాడు కదా. మరి ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే, సింపుల్గా మరి 30% ప్రాఫిట్ అన్నప్పుడు 30% ఫ్రాక్షన్ ఎంత అంటే ఏం చేస్తారు మీరు? సో 3/10 వస్తుంది. సో 3/10 రెండు చోట్ల 30 ఉంది కాబట్టి మనం 3/10 ఫ్రాక్షన్ యూజ్ చేయొచ్చు. సో ఇది 10 అయింది అనుకోండి, అప్పుడు సో ఇది ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ వన్ లాస్ అన్నాడా. సో ఇక్కడ ఫస్ట్ వన్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? సో 30% ప్రాఫిట్ అంటే 10కి 3 యాడ్ చేయాలి. సో అది 13 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, కాస్ట్ ప్రైస్ 10 అవుతుంది. మరి రెండోది ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ మరి రెండోది 30% లాస్ తోటి సేల్ చేసిండు అన్నాడు. మరి 30% లాస్ అంటే 10లో 3 తగ్గిస్తే ఎంత అంటే 7. కానీ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే, సో చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ షర్ట్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్ షర్ట్. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏంటి? ఫస్ట్ షర్ట్ అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏమన్నాడు? సెకండ్ షర్ట్. ఈక్వల్గా ఉంటుంది అన్నాడు కదా. అందుకోసం మనం దీన్ని ఏం చేయాలి అని అంటే, సింపుల్గా ఇక్కడ ఇంటూ 7 ఇంటూ ఇక్కడ 10 తీసుకోవాలి. అంటే 10కి 7కి ఎల్సిఎం తోటి మూవ్ అయిపోవాలి. సో అలా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 10 ఇంటూ 7 ఎంత రాసుకోవచ్చు అని అంటే, ఇక్కడ 70 రాసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ 13 ఇంటూ 7 ఎంత అంటే 91 రాసుకోవచ్చు, రైట్. మళ్ళీ 10 ఇంటూ 10 ఎంత తీసుకోవచ్చు అని అంటే 100 తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ ఎంత అంటే ఇక్కడ మనం 70 తీసుకోవచ్చు, రైట్. అంటే ఇప్పుడు చూడండి, సో కాస్ట్ ప్రైస్ ఇది సెల్లింగ్ ప్రైస్ కదా. సో మొదటి వస్తువు ఏదైతే మనకి షర్ట్ అంటున్నాడో, సో షర్ట్ కాస్ట్ ప్రైస్, అలాగే రెండో షర్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ సమానం ఉందా లేదా? ఉంది. అలాంటప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ చూడండి. సో ఫైండ్ ద రేషియో ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఫస్ట్ షర్ట్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఫస్ట్ షర్ట్ అంటే ఎంత? 91. అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది సెకండ్ వన్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది సెకండ్ షర్ట్ అంటున్నాడు. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే ఏంటిది? 100. సో అలా సెకండ్ వన్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 91 ఎంత రాసుకోవచ్చు? 100. అదే మనకి రేషియో అవుతుంది. సో ఆన్సర్ ఎంత ఇక్కడ అంటే, సో 91 ఇంటూ 91:100 అనేది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.